ఈ క్లాస్‌లో రీడింగ్ కాంప్రహెన్షన్ ఏ విధంగా ఈజీగా సాల్వ్ చేయాలో చెప్తాను. సో, రీడింగ్ కాంప్రహెన్షన్ సాల్వ్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. జనరల్‌గా రీడింగ్ కాంప్రహెన్షన్ ఎప్పుడైనా సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ క్వెషన్ చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వెషన్ ఉందనుకుందాం. ఈ ఈ క్వెషన్ చూస్తారు. క్వెషన్ చూసి ఆప్షన్ చూస్తారు. ఆప్షన్ చూసి ఆప్షన్ ఏంది ఈ ప్యాసేజ్‌లో ఉందో ఎతుక్కుంటారనమాట. సో, అది చాలా రాంగ్ అనమాట. సో, ఆ విధంగా అయితే కొన్నిసార్లు ఆప్షన్ దొరకొచ్చు, దొరకపోవచ్చు. ఈ టైం కూడా ఎక్కువగా కిల్లింగ్ అయిపోవచ్చు. సో, ఇదే జరుగుతది. డైరెక్ట్ క్వెషన్ చూసి, ఆప్షన్స్ చూసి, వాటినెళ్లి రీడింగ్ కాంప్రహెన్షన్‌లో ఎతుక్కోవడం, ఆ ప్యాసేజ్‌లో ఎతుక్కోవడం. నాకు తెలిసి అది రాంగ్ మెథడ్. ఎందుకంటే ఆ విధంగా ఎతకడం వల్ల మీకు టైమ్ కిల్లింగే. అవి డైరెక్ట్‌గా ఏమి ఇవ్వడు అందులో క్వెషన్ ఎగ్జామ్స్‌లో. సో, మేబీ ఐబీపీఎస్, పీఓ గాని, పీఓ ఎగ్జామ్స్ మాత్రం ఈ విధంగానే ఇస్తాడు. అంటే క్రిటికల్‌గా మీరు థింక్ చేసినట్టు అండర్‌స్టాండింగ్ చేసుకున్న బట్టి మీ ఆన్సర్స్ అని పెట్టాల్సుంటది. అంతే. ఇప్పుడు అది పక్కన పెట్టి ఇప్పుడు రీడింగ్ కాంప్రహెన్షన్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డేటా బేస్‌లు ఇస్తాడు. సో, ఆ డేటా కొన్ని ఇస్తాడు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ రీడింగ్ కాంప్రహెన్షన్ టైప్స్ ఎలా ఉంటాయంటే ఇందులో ఉన్న టైప్స్ ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డేటా ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కంప్లీట్ డేటా ఇస్తాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే ఎంతెంత గ్రో అయింది? అమెరికాలో ఎంత గ్రో అయింది? ఇండియాలో ఎంత గ్రో అయింది? కంప్లీట్ డేటా ఇస్తాడు. సో, అది డేటా రిలేటెడ్ అన్నమాట. అది డేటా రిలేటెడ్. ఇంకొకటి అనలైటికల్‌గా ఇస్తాడన్నమాట. అనలైటికల్. అంటే కంప్లీట్‌గా దాని ఆరిజిన్ నుంచి అంటే ఏ విధంగా పుట్టింది? అంటే అందులో ఉన్నటువంటి సిస్టమ్ అనేది ఏ విధంగా రన్ అవుతది? కంప్లీట్ అనలైట్‌గా అంటే ఇక్కడ ఉండటం వల్ల అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాడన్నమాట. అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ మొత్తం ఫస్ట్ ప్యాసేజ్, సెకండ్ ప్యాసేజ్ అని ఉండొచ్చు పారాగ్రాఫ్‌లో. సో, ఫస్ట్ పారాగ్రాఫ్‌లో ఏమిస్తాడంటే ఆహ్, దాని యొక్క డేటా గురించి ఇస్తాడు. అంటే ఏ విధంగా డెవలప్ అయింది? దాని గురించి దాని వల్ల ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్స్ ఏ విధంగా ఇస్తాడంటే ఆహ్, హ్మ్ ఇంపార్టెంట్ పాయింట్స్. దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ తర్వాత డిసడ్వాంటేజెస్ ఏంటి? నెక్స్ట్ దాని యొక్క ఫ్యూచర్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటి దానివల్ల జాబ్ రిలేటెడ్ ఏమైనా ఇంపాక్ట్ ఏమైనా పడుతుందా? సో, అటువంటి క్వెషన్స్ ఇస్తుంటాడనమాట. అటువంటి ప్యాసేజ్ మొత్తం ఇస్తాడు. లేకపోతే కొన్ని ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్‌లో లయన్ ఉందనుకుందాం. లయను లయను ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ ఉందనుకుందాం. సో, ఈ టైగర్ యొక్క డేటా ఇస్తాడు. లయన్ యొక్క డేటా ఇస్తాడు. డిఫరెంట్ స్టేట్స్‌లో ఇన్నిన్ని టైగర్స్ ఉన్నాయంటాడు. ఇన్ని లయన్స్ ఉన్నాయంటాడు. అంటే వాటితో పాటు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ప్యాసేజ్‌లో ఏం చేస్తాడంటే క్లైమేట్ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది లయన్స్‌ని, టైగర్స్‌ని, యానిమల్స్‌ని. అదేవిధంగా సాయిల్ ల్యాండ్‌స్కేప్స్ ఉంటాయి చూసారా? ల్యాండ్స్ పడిపోవటం వల్ల అంటే ఎరోజన్ అవ్వటం వల్ల ల్యాండ్ అనేది ఎరోజన్ అవ్వటం వల్ల ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తది యానిమల్స్‌ని. ఇటువంటి పాయింట్స్ అని ఇస్తుంటాడనమాట. అటువంటి పాయింట్స్ మీరు ఇచ్చేటప్పుడు మనం డైరెక్ట్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వెషన్ ఎతికేసి క్వెషన్ చూసేసి ఆప్షన్స్ చూసేసి ఇందులోకొచ్చి ఇవన్నీ ఎతకడం అనేది పట్టుకోవడం జరగదనమాట. చాలా చాలా ప్యాసేజెస్‌లో. మీరు అండర్‌స్టాండ్ చేసుకోవాలి ప్యాసేజ్. దాని తర్వాత క్వెషన్స్ చదవాలి. తర్వాత ఆప్షన్స్ చదవాలి. ఆ ఆప్షన్స్‌లో నెగెటివా, పాజిటివా ఏ విధంగా చేయాలని చెప్తాను. ఇది ఫస్ట్ పాయింట్. ఏ విధంగా గుర్తుపెట్టుకోండి. రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది ఏ విధంగా ఉంటదనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీడింగ్ కాంప్రహెన్షన్ చదివాం కంప్లీట్‌గా. రీడింగ్ కాంప్రహెన్షన్ చదివేటప్పుడు నార్మల్లీ రిమెంబర్ ద ఫుల్ థీమ్ ఆఫ్ ప్యాసేజ్ అన్నమాట. జనరల్‌గా మొత్తం రీడింగ్ కాంప్రహెన్షన్ చదువుతాం చూసావా? చదివిన తర్వాత ఒక ఐడియా అనేది వచ్చేసేయాలన్నమాట. అంటే ఓకే. రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది ఈ వేలో ఉంది. ఓకే. దానికి డేటా రిలేటెడ్ ఉంది. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయన్నమాట. క్లైమేట్, రెసిలియంట్ అండ్ వర్డ్స్ కొన్ని యూజ్ చేస్తాడు. ఎంబార్క్‌మెంట్, ఎఫ్‌మెరల్ అటువంటి వర్డ్స్ యూజ్ చేస్తుంటారు. అవి కూడా గుర్తుపెట్టుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ క్వెషన్ సాల్వ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వెషన్ సాల్వ్ చేస్తాం. సో, వాడేమిస్తాడంటే ఫస్ట్ క్వెషన్ ఈ విధంగా ఉందనుకుందాం. ఆప్షన్స్ ఇస్తాడు ఏబీ, సీడీ, ఈ. సో, ఈ ఆప్షన్స్‌లో ఎలాగుంటాయంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మీకు చదివేటప్పుడు మీకు అర్థమైపోవాలనమాట. ఏ ఆప్షన్ అనేది పాజిటివ్‌లో ఉందనుకుందాం. ఇది పాజిటివ్‌లో ఉంది. బి ఆప్షన్ అనేది పాజిటివ్‌లో ఉంది. ఇది నెగెటివ్‌లో ఉంది. ఇది పాజిటివ్‌లోనే ఇస్తాడు. ఇది పాజిటివ్‌లో ఇస్తాడనమాట. సో, యువర్ ఆన్సర్ ఈస్ నెగెటివ్ అవుతదప్పుడు. సో, అన్ని పాజిటివ్‌లో మాట్లాడుతున్నాడు. నీ అడిగే క్వెషన్ కూడా నెగెటివ్‌లో ఉంది. సో, ఇచ్చే ఆప్షన్స్ అన్ని పాజిటివ్‌లో ఉన్నప్పుడు ఆన్సర్ అనేది పాజిటివ్‌లో అవ్వదు. సో, ఆన్సర్ అనేది నెగెటివ్‌లోనే అవుతదప్పుడు ఆన్సర్ అనేది. సో, లేదా
అన్ని క్వెషన్స్, అన్ని ఆన్సర్స్ అన్ని మీ నెగెటివ్‌లోనే ఉన్నాయనుకుందాం. లాస్ట్ ఒక్క మాత్రం పాజిటివ్‌లో ఇచ్చాడు. ఓకే. దీనివల్ల ఇంపార్టెంట్ ఫ్యూచర్‌కి ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్ అనేవి పెరగటం వల్ల, యానిమల్స్ అనేవి గ్రోత్ అవ్వటం వల్ల మన ఫ్యూచర్‌లో ఎటువంటి ఎఫెక్ట్ అవుతది? దానివల్ల మనకి ఎఫెక్ట్ ఏమైనా అవుతదా? దానివల్ల మనకు గ్రోయింగ్ ఏమైనా ఉందా? దానివల్ల డెవలప్‌మెంట్ ఏమైనా ఉందా? ఇటువంటి క్వెషన్స్ అడిగేటప్పుడు పాజిటివ్ వేలో మీరు థింక్ చేయాలి. ఆన్సర్ సాల్వ్ చేసేటప్పుడు. ఇది క్వెషన్ సాల్వింగ్ పాజిటివ్ మోడ్ అండ్ క్వెషన్ సాల్వింగ్ ఆప్షన్స్ ఇన్ నెగెటివ్ మోడ్. సో, ఈ విధంగా అన్నమాట. తర్వాత క్వెషన్ ఏ విధంగా కొన్నిసార్లు ఎలా అడుగుతారు అనలైటికల్ ఆప్టిమిస్టిక్ అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ క్వెషన్ మొత్తం ఆ ప్యాసేజ్ మొత్తం ఇచ్చేస్తాడు. ప్యాసేజ్ ఓకే. ఆథర్ అసలు ఏ విధంగా దీన్ని మాట్లాడుతున్నాడు? అంటే ఆథర్ అనలైటికల్‌గా మాట్లాడుతున్నాడా? లేకపోతే ఆప్టిమిస్టిక్‌గా మాట్లాడుతున్నాడా? చూడండి రాస్తున్నాను. అనలైటికల్‌గా అంటే మొత్తం అనాలిసిస్ చేస్తున్నాడా? డీప్‌గా అనాలిసిస్ చేస్తున్నాడా? అంటే పారాగ్రాఫ్ 1 పారాగ్రాఫ్ 2తో కంపేర్ చేస్తున్నాడా? థర్డ్ పారాగ్రాఫ్, ఫోర్త్ పారాగ్రాఫ్‌తో ఈ విధంగా మాట్లాడుతున్నాడా? లేకపోతే ఆప్టిమిస్టిక్ అంటాడు. ఆప్టిమిస్టిక్‌గా సాల్వ్ చేస్తున్నాడంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ తీసుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకుందాం. అది దాని యొక్క అడ్వాంటేజెస్ మాట్లాడతాడు. డిసడ్వాంటేజెస్ మాట్లాడతాడు. తర్వాత మోర్ స్కోప్ ఫర్ ఎగ్జాంపుల్ 70% ఆఫ్ ది పోర్షన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ పాజిటివ్ ఏదో మాట్లాడాడనుకుందాం. సో, అది ఆప్టిమిస్టిక్ ఉన్నప్పుడు, హోప్‌ఫుల్‌గా ఉన్నట్టు. ఓకే. ఇది ఫర్దర్ జనరేషన్‌కి, హ్యూమన్స్‌కి యూజ్ అయ్యే పరంగా ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ విధంగా ఆప్టిమిస్టిక్ అని పెట్టాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డేటాని ఇచ్చాడనుకోండి. డేటా ఓరియెంటెడ్. అంతా డేటా ఉంటది. 2019లో ఇలా జరిగింది. 2020లో ఇలా జరిగింది. 2021లో ఈ స్కీమ్ వచ్చింది. 2021లో స్కీమ్‌లో వచ్చేవాళ్ళు ఎంత బడ్జెట్ అనేది దానికి అలోకేట్ చేయడం జరిగింది. అలోకేట్ చేసి డిఫరెంట్ స్టేట్స్‌కి ఈ విధంగా ఇంత అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ చేశారంటారు. సో, దాన్ని అది డేటా ఓరియెంటెడ్ అనమాట. ఆ విధంగా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వొకాబులరీ వర్డ్స్. చాలా మంది ఏం చెప్తారంటే వొకాబులరీ వర్డ్స్ అన్నెసెసరీ అంటారు. కొంతమంది వొకాబులరీ వర్డ్స్ నెసెసరీ అంటారు. ఎందుకంటే రీడింగ్ కాంప్రహెన్షన్ అయినా, మొత్తం పేపర్ సాల్వింగ్ అయినా మొత్తం వొకాబులరీ వర్డ్స్ మీద డిపెండ్ అయి ఉంటది. మరి ఎందుకు బ్రో ఇక వొకాబులరీ వర్డ్స్ అది అడిగేది ఒక 2-3 యాంటోనిమ్స్, సినోనిమ్సే కదా! సో, ఏంటి యూజ్ ఉంటదంటే వాటి వల్ల ఏంటంటే మీకు మొత్తం చదివేటప్పుడు అసలు యాంటోనిమ్స్, సినోనిమ్సే కాదు. మొత్తం చదివేటప్పుడు చాలా వర్డ్స్ మీకొస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ మనం చదువుదాం. చూడండి ఇక్కడ. ఇప్పుడు నేను చదువుతున్నాను. దేర్ ఈస్ నో క్వెషన్ ప్రొఫెషనల్ క్యాపబుల్ ఆఫ్ ద మీకు చూపిస్తున్నాను. సినోనిమ్స్ అంటే వొకాబులరీ వర్డ్స్ ఏ విధంగా ఉంటాయని. ఎక్స్ట్రార్డినరీ అన్నాడు. ఎక్స్ట్రార్డినరీ ఇదొక వొకాబులరీ వర్డ్. ఫోర్ ఫ్రంట్ అన్నాడు. ఇదొక వొకాబులరీ వర్డ్. దీని యొక్క సినోనిమ్, యాంటోనిమ్ ఏంటని అడగడు వాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ ఫ్రంట్ అని మీకు అర్థం కాకపోతే ప్యాసేజ్‌లో ఉన్నటువంటి పర్టిక్యులర్ లైన్ మీకు అర్థం కాదు. అర్థం కాకపోతే వాడు దాని మీద క్వెషన్ అడిగేటప్పుడు మనం ఇలాగ ఆన్సర్ చేస్తాం. సో, వొకాబులరీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రీడింగ్ కాంప్రహెన్షన్ సాల్వ్ చేసేటప్పుడు. తర్వాత ఇన్నోవేషన్ అన్నాడు. అంటే ఇన్నోవేషన్స్ అంటే స్టార్టప్స్ అన్నమాట. స్టార్ట్ చేయడం. కొత్తగా రూపకల్పన చేయడం. ఇన్నోవేషన్ అన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నోవేషన్ అనేవాడు సినోనిమ్‌లు, యాంటోనిమ్‌లు ఎక్కడ అడగలేదు. సో, అడగలేదని సినోనిమ్స్ చదవడం మానేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఇన్నోవేషన్స్ అనేది ఆ వర్డ్ మీకు అర్థం కాకపోతే, ఆ పర్టిక్యులర్ లైన్ మీకు అర్థం కాదు. పర్టిక్యులర్ లైన్ మీకు అర్థం కాకపోతే, క్వెషన్ సాల్వ్ చేసేటప్పుడు ఆప్షన్స్ ఇన్నోవేషన్ ఇచ్చాడు. అర్థం కాకపోతే మనం ఆన్సర్ ఎలా పెడతాం? సో, వొకాబులరీ వర్డ్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రీడింగ్ కాంప్రహెన్షన్ ఫస్ట్ సాల్వ్ చేయాలా? లాస్ట్ సాల్వ్ చేయాలా? నాకు తెలిసి రీడింగ్ కాంప్రహెన్షన్ ఏంటంటే డిపెండ్ ఆన్ పర్సన్ బట్టి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చెప్తారంటే రీడింగ్ కాంప్రహెన్షన్ ఫస్ట్‌గా సాల్వ్ చేయండి. రీడింగ్ కాంప్రహెన్షన్ కొంతమంది లాస్ట్‌లో సాల్వ్ చేయండి. రీడింగ్ కాంప్రహెన్షన్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే రీడింగ్ కాంప్రహెన్షన్ పర్టిక్యులర్‌గా మీకు అండర్‌స్టాండ్ అయిపోతే అందులోనే ఉంటాయి ఆన్సర్స్ అనేవి. అందులో ఉండేటంటే మీరు అర్థం చేసుకుంటే అందులో నుంచే వస్తాయి ఆన్సర్స్ అనేవి. సో, రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది డిపెండ్స్ అనమాట. అంటే ఇంకా మీ టైం బట్టి రీడింగ్ కాంప్రహెన్షన్ చదవడానికి ఒక 4 మినిట్స్ ఆన్సర్ పెట్టడం 3 మినిట్స్. సో, 7 మినిట్స్, 7-8 మినిట్స్ క్లియర్ చేసేస్తే రీడింగ్ కాంప్రహెన్షన్ అయిపోద్ది. మిగతా పోర్షన్ మీరు చేసుకోవచ్చు. కాదు లాస్ట్‌లో నేను పెట్టుకోగలను 8 మినిట్స్, 7 మినిట్స్ నాకు మిగులుతుంది. అప్పుడు కూడా లాస్ట్‌లో కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్. సో, ద ఎడిటోరియల్ రీడింగ్ కాంప్రహెన్షన్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ద హిందూ ఎడిటోరియల్ డైలీ చూడాల్సిందే. డైలీ చదవాల్సింది హిందూ ఎడిటోరియల్. లేకపోతే డైలీ హిందూ ఎడిటోరియల్స్ డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయన్నమాట. చాలా రెగ్యులర్‌గా వీడియోస్ చేస్తారు కొంతమంది. అంటే మీ మీ యొక్క ఎవరు కన్వీనియంటో వాళ్ళ యొక్క వీడియోస్ చూడండి. ద హిందూ ఎడిటోరియల్ అనేది అనాలిసిస్ ఏం చేస్తున్నారు. మీరు న్యూస్ పేపర్ తీసుకొని చదవడం గాని, న్యూస్ పేపర్ చదవడం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. హిందూ ఎడిటోరియల్ చేయడం వల్ల ఏంటంటే రీడింగ్ డెవలప్ అవుతది. రీడింగ్ డెవలప్ అవ్వడం వల్ల ఇక్కడ రీడింగ్ కాంప్రహెన్షన్ సాల్వ్ చేయడం గాని, ఫిల్లర్స్ సాల్వ్ చేయడం గాని, పారాజంబుల్ సాల్వ్ చేయడం గాని
అందరూ మొత్తం అందరి నుంచి వస్తదనమాట. ఎడిటోరియల్ నుంచే వస్తదనమాట మొత్తం గూడా. వొకాబులరీ వర్డ్స్ యూజ్ చేయడం గాని. సో, ఆ విధంగా మనం డెవలప్ అయితే ఇక్కడ మనకి ఎగ్జామ్స్‌లో మార్క్స్ మనకు డెవలప్ అవుతాయి. తర్వాత అబౌట్ ఎక్స్‌పర్ట్స్ అనమాట. ఆహ్, చ ఎక్స్‌పర్ట్స్ పక్కన పెడితే, సో, డైలీ హిందీ ఎడిటోరియల్ చూడండి, చూడు ఈ సార్ ఏం చెప్తున్నాడంటే, అందరికి చెప్తున్నారు కదా! డైలీ ఉంటే ఈ సార్ కూడా అదే చెప్తారు. మోస్ట్ ఎవ్వరు చెప్పినా చెప్పకపోయినా హిందూ ఎడిటోరియల్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. దాన్ని బట్టి మీ మార్క్స్ వస్తాయి. మెయిన్ ఎగ్జామ్‌లో మార్క్స్ రావాలన్నా, తగ్గాలన్నా హిందీ ఎడిటోరియల్ మీద బేస్ అయ్యి ఉంటదనమాట. ఎందుకంటే హిందీ ఎడిటోరియల్ అనే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ చూడడం గాని, మూవీస్‌లో అంటే కంప్లీట్ ఇంగ్లీష్ మూవీస్ చూడడం గాని, ఇంగ్లీష్ నావెల్స్ చదవడం గాని, దానివల్ల ఏం చెప్తాను ఇంగ్లీష్ డెవలప్ అవుతదనమాట. ఇక్కడ ఇచ్చేటువంటి ఇంగ్లీష్ అనేది మనం ఏం చదివేటువంటి బోటనీ, జువాలజీ ఇంగ్లీష్ ఏమి ఉండదిక్కడ. ఇదో ఇంగ్లీష్ అనేది ఒక లాంగ్వేజ్ అనమాట. ఒక లాంగ్వేజ్ మనం డెవలప్ చేసుకోవాలి అంతే. సో, ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాం చూడండి. ఫస్ట్ మొత్తం రీడింగ్ కాంప్రహెన్షన్ మొత్తం అర్థం చేసుకోవాలనమాట మనం ఇప్పుడు. చూడండి ఇక్కడ. ఒక్కొక్క వర్డ్. దేర్ ఈస్ ఎ నో క్వెషన్ దట్ ఇండియన్ ప్రొఫెషనల్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ద పాత్ బ్రేక్ ఇన్నోవేషన్స్ అనమాట. అంటే ఇండియా ఎవరైతే ఇండియన్ ప్రొఫెషనల్స్ ఇండియాలో ఉన్నటువంటి ఎక్స్‌పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, ఆళ్ళు బ్రేక్ చేసినటువంటి ఇన్నోవేషన్స్ రూపకల్పన అనేది తీసుకురావడం జరిగింది. అందులో ఎటువంటి డౌటు లేదంటున్నాడు. అయితే యాస్ ఎవిడెన్స్ బై ది స్ట్రాంగ్ ప్రెజెంటేషన్ కెలమిటీ ఇండియా ఆర్ టెక్నాలజీ ఇండస్ట్రీస్ లీడర్స్ తర్వాత ఇండియన్ ఎగ్జిక్యూటివ్స్ హావ్ బీన్ డిస్ప్లేడ్ ఎక్స్ట్రార్డినరీ టాలెంట్ ఇన్ బోత్ మేనేజరల్ అండ్ టెక్నికల్ వర్క్స్. ఇండియాలో ఉన్నటువంటి ఎక్స్‌పర్ట్స్, ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ లీడర్స్ వాళ్ళు ఉన్నారు. ఇండియన్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు ఎక్స్ట్రార్డినరీ హై లెవెల్ ఆఫ్ టాలెంట్ అనేది చూపిస్తున్నారనమాట. అందులో చూపిస్తానని చెప్తున్నాడు. బోత్ మేనేజియరల్ అండ్ టెక్నికల్ వర్క్. అండ్ టెక్నికల్ వర్క్ అండ్ మేనేజర్ అంటే పర్టిక్యులర్ వర్క్‌లో మేనేజ్ చేయడం వరంగా వర్క్‌లో గాని, టెక్నికల్ వర్క్‌లో గాని, స్కిల్‌లో గాని పెర్ఫెక్ట్ అండ్ హార్డ్ వర్క్‌ని చూపిస్తానని చెప్తున్నాడు. అయితే గోస్ టు ది బిల్డింగ్ అండ్ అడ్వాన్సింగ్ కాంప్లెక్స్ బిజినెస్ దట్ ద ఫోర్ ఫ్రంట్ అంటే ముందు రాబోయేడు అంటే ఫార్వర్డింగ్ అనమాట. మూవ్ ఫార్వర్డ్ ఆ విధంగా మీనింగ్ వస్తదనమాట. గ్లోబల్ ఎకానమీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంజిన్స్ అనమాట. సో, దీనికి బిల్డింగ్ ఫార్మ్ చేయడం గాని, కాంప్లెక్స్ బిజినెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక ఇంజిన్. అంటే నడిపేటటువంటి ఒక ఇంధనం టైప్‌గా పనిచేస్తుందని చెప్తున్నాడు. అయితే భారత్ ఇన్నోవేట్స్ 2026 ఏం చెప్తుందంటే, ఇన్ ది ఈవెంట్ ఆఫ్ ది నైస్ ఫ్రాన్స్ సపోర్టెడ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని సపోర్ట్ చేయడం జరిగిందనమాట దీనికి. హాస్ షోన్ దట్ మెనీ ఆఫ్ ద ఇన్నో ఇన్నోవేషన్స్ ఆర్ పాసిబుల్ ఇన్ ఇండియా. చాలా ఇన్నోవేషన్స్ అని చాలా రూపకల్పనలో కొత్త డిస్కవరీస్ అనేవి జరిగాయని చెప్తున్నాడు ఇండియాలో. దట్ పేషెంట్ ఇంక్యుబేషన్ ఆఫ్ ది స్టార్టప్స్ ఈస్ ద కీ స్ట్రాటజీ ఏరియాస్ అండ్ లీడ్ టు ది ఎక్సెప్షనల్ రిజల్ట్స్ దట్ కాంపిటేటివ్ విత్ ద బెస్ట్ ఇన్ ద క్లాస్ ఆఫ్ ది గ్లోబల్ డే. సో, ఈ విధంగా ఇండియా అనేది హై లెవెల్ ఆఫ్ ఇంక్యుబేషన్స్ స్టార్టప్స్ ఏవైతే స్టార్ట్ చేసినటువంటి ఎంటర్‌ప్రెన్యూర్ బిజినెస్ మ్యాన్స్ అని హై స్ట్రాటజీ ఏరియాస్‌లో మనం అంచనా వేయనటువంటి రిజల్ట్స్ అనేవి వచ్చాయండి. ఈ కాంపిటేటివ్ కలిగినట్టు గ్లోబల్ వరల్డ్‌లో. అయితే ఇంకేమంటాడంటే, ఇండియా పొటెన్షియల్ టు బి గ్లోబల్ హోమ్ ఆఫ్ ఇన్నోవేషన్ ఈస్ రియల్. సో, ఇండియాకి అంటే ఈ ప్యాసేజ్ ఏ విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడంటే, ఒక డైరెక్ట్‌గా లైనే ఉండదు. బట్ ఆ లైన్ నుంచి మనకు 3 పాయింట్స్ అన్నట్టు అర్థం చేసుకోవాలన్నమాట. సో, మనం ఎక్స్‌ప్లోర్ చేసినట్టు చదవాలన్నమాట దాన్ని. చూడండి ఇండియాకు ఉన్నటువంటి సామర్థ్యం ఏదైతే ఉందో గ్లోబల్ హోమ్ ఫర్ ఇన్నోవేషన్ ఈజ్ రియల్ అన్నమాట. ఏదో రూపకల్పనలు అంటారు చూసారా? అంటే కొత్త ఇన్నోవేషన్ కొత్త ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ జనరేటెడ్ అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ గాని ఇది ఖచ్చితంగా రియల్ అయినటువంటి విధానమే అని చెప్తున్నాడన్నమాట. ఇండియాకున్న ఆ సామర్థ్యం ఉంది. ఇన్నోవేషన్ చేయగలిగినటువంటి సామర్థ్యం అనేది ఉంది అని చెప్తున్నాడు. ఎస్పెషల్లీ విత్ ద కైండ్ ఆఫ్ ది మిడిల్ పవర్ కొలాబరేషన్ విత్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మాక్రాన్ అడ్వొకేటెడ్ ఫర్ ఇట్స్ ది ఈవెంట్ అన్నమాట. అయితే విత్ ద కైండ్ ఆఫ్ ది మిడిల్ పవర్ కొలాబరేషన్స్ అంటే కొలాబరేషన్స్ కలిసి పనిచేయడం వర్కింగ్ టుగెదర్ కొలాబరేషన్స్ అంటాం. దట్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఇమ్మాన్యుయల్ మాక్రాన్ అడ్వొకేట్ ఫర్ ఈవెంట్స్ ఇన్ ఆల్ ఈవెంట్స్‌కి అవి అడ్వొకేట్‌గా పనిచేస్తుందని చెప్తున్నాడు. అయితే ద ఇన్నోవేషన్ క్వెషన్ ఈస్ ద ప్రాసెసింగ్ ఆఫ్ ద ఆఫ్టర్‌మాత్ యాంథ్రోపిక్ మోస్ట్ పవర్‌ఫుల్ ఇన్ ఏఐ మోడ్ అన్నమాట. సో, ఏదైతే ఇన్నోవేషన్ అయితే ఉందో మోస్ట్ పవర్‌ఫుల్ ఉందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడ్‌లో. ప్లాట్స్ ఈ మయత్స్ అండ్ ఫేబుల్ బీయింగ్ ఏ బ్యాడ్ ఫర్ ది నాన్ అమెరికన్స్. అయితే ఏదైతే క్లౌడ్ మయత్స్, అదేవిధంగా ఫేబుల్స్ అనేటివంట
అమెరికాకి బ్యాన్ చేయబడ్డాయంట. మూవ్ దట్ ఆల్రెడీ ఎఫెక్టెడ్ సమ్ ఇండియన్ ఎంటిటీస్ అండ్ యూజర్స్. ఇవి ఎఫెక్ట్ చేయడం వల్ల చాలా సమ్ ఇండియన్స్ అదేవిధంగా యూజర్స్ కూడా ఎఫెక్ట్ అయ్యారని చెప్తున్నాడు. సో, ఈ విధంగా ప్యాసేజ్‌ని పర్ఫెక్ట్ 1.2 పాయింట్ 1, 1, 2, 3 పాయింట్స్ అవన్నీ పర్ఫెక్ట్‌గా అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత పెర్హాప్స్ అదెప్పుడొస్తదంటే మనకి డైలీ హిందీ ట్యుటోరియల్ అంటే కంప్లీట్ ఏది చదివినా ఇంగ్లీషే చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చదివినా, చూసినా, మాట్లాడినా ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడడం అయితే మేబీ పాసిబిలిటీ కాకపోవచ్చు. బట్ ఏది చదివినా ఫర్ ఎగ్జాంపుల్ వీడియోస్ చూసినా ఇంగ్లీష్ వీడియోస్ చూడడం, చదివిన ఇంగ్లీష్ చదవడం. ఫర్ ఎగ్జాంపుల్ చదివినా కూడా ఇంగ్లీష్ న్యూసే చదవడం. ఈ విధంగా చదవడం వల్ల ఇంగ్లీష్ అనేది డెవలప్ అవుతది. ఆ విధంగా మనం రీడింగ్ కాంప్రహెన్షన్ గాని, ఫిల్లర్స్ గాని, స్వాప్ గాని ఈ విధంగా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో, చూడండి ఇక్కడ క్వెషన్‌లోకొస్తే కాంప్రహెన్షన్‌లోకొస్తే పెర్హాప్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు బ్రూట్ force frontline AI and semiconductor technology in the $10 or some billions of dollars, even a single player required to make the incremental advance in these fields. ఏమంటాడంటే బహుశా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇది పాసిబుల్ కాకపోవచ్చు. బ్రూట్ ఫోర్స్ ఫ్రంట్ లైన్ నడిపించేటటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా సెమీకండక్టర్ టెక్నాలజీ అంటే సెమీ కండక్టర్స్ అంటే చిన్న చిన్న చిప్స్ ఉంటాయి చూసారా? అంటే మన మొబైల్స్‌లో అండ్ కంప్యూటర్స్ వాటి చిప్స్ అంటారనమాట. దా టెక్నాలజీ సెమీకాన్ టెక్నాలజీ అంటాం. The tens of billions of dollars even the single player of required to make the incremental advance in these fields. సో, పర్టిక్యులర్ ఈ ఫీల్డ్‌లో మనం హై లెవెల్ ఆఫ్ ఇంక్రిమెంట్ అనేది చేయొచ్చని చెప్తున్నాడు తర్వాత బికమింగ్ అనే డిప్లాయ్‌మెంట్ సూపర్ పవర్ many tech policymakers advocate. Okay, may also persuade the losing the battle. India, after all, not alone the looking to knowledge economy efficiencies from the AI. ఇండియా అనేది ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే చూసుకోవట్లేదు. మిగతా ఉన్నటువంటి సెక్టార్స్ కూడా డెవలప్ అవుతుందని చెప్తున్నాడు. బట్ ద ఫీల్డ్ ఆఫ్ ద ఆపర్చునిటీస్ రిమైన్ నన్తలెస్ అయినప్పటికీ వాస్ట్. అయితే రిమైనింగ్ ఉన్నటువంటి ఫీల్డ్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో ఉన్న చాలా వాస్ట్‌గా లార్జ్‌గానే ఉన్నాయని చెప్తున్నాడు. అయితే డీప్ టెక్ ఇన్ ఏరియాస్ సచ్ యాస్ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్‌లో అయినప్పటికీ, డిఫెన్స్‌లో అయినప్పటికీ, ఈవెన్ మెటీరియల్ సైన్సెస్ రిమైన్ యాన్ ఓపెన్ కంటెస్ట్. ఆహ్, ఈటి పరంగా స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ స్పేస్ అంటే ఇస్రో స్పేస్‌కి సంబంధించినటువంటి డిఫెన్స్ సంబంధించినటువంటి ఈ మెటీరియల్స్‌లో కూడా మనం ఓపెన్ కంటెస్ట్ అంటే కాంపిటేటివ్‌గానే ఉన్నాం మిగతా ఉన్నటువంటి కంట్రీస్‌తో కూడా మనం కాంపిటేటివ్‌గా ఉన్నామని చెప్తున్నాడు. అయితే ఫర్ ఇండియా పర్సూ ద ఇన్నోవేషన్ అంటే ఇన్నోవేషన్ రూపకల్పన చేయబడిందో అయితే 2 ఇంగ్రీడియెంట్స్ ఆర్ ఇంపార్టెంట్. అందులో కొన్ని పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. అంటే ఇండియా మస్ట్ బి స్టేబుల్‌గా ఉండాలి. అదేవిధంగా అట్రాక్టివ్ హోమ్ ఫర్ ది క్యాపిటల్ అండ్ టాలెంట్ అనమాట. అయితే ఇండియా అనేది ఎటువంటి ఇదే ఫస్ట్ ఫాలో చేస్తున్న ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో, దానికి అట్రాక్టివ్‌గా ఉండాలి. అదే విధంగా క్యాపిటల్, టాలెంట్ పరంగా ఉండాలి. అందరూ ప్రతి కంట్రీ కూడా మనం చూస్తూ విధంగా ఇండియానే చూడాలి. ఇండియా నుంచే వాళ్ళు నేర్చుకోవాలి. ఇండియా నుంచే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ విధంగానే ఇండియా ఉండాలని చెప్తున్నాడు. మెయిన్ పాయింట్స్ అండి. ఫర్ ద ఫార్మర్ ఆఫ్ ది షా బక్లింగ్ గ్రాంట్ థింగ్ ఆఫ్ ద సక్సెస్‌ఫుల్ మస్ట్ బి టు కీప్ ఇన్నోవేటర్స్ ఫ్రమ్ ది ట్రేడింగ్ సక్సెస్ టు ఇండియన్ సాయిల్. ఓకే. ఇది వచ్చిన వాళ్ళు ఇండియన్ సాయిల్ నుంచి వచ్చిన వాళ్ళే. అది వెంచర్ క్యాపిటల్ మస్ట్ బి ఇన్ ద పొజిషన్ యాస్ ద ఎక్స్‌ప్లోరేషన్ కటింగ్ ఎడ్జెస్ పిచెస్ ఆన్ ది సేమ్ ఫూటింగ్ దే డూ ఇన్ ద అదర్ కంట్రీస్. సో, నేను ఇప్పుడు చెప్పేటటువంటి ఏదైతే ప్యాసేజ్ అయిందో మోస్ట్ డిఫికల్ట్ ప్యాసేజ్ అనమాట. ఎందుకంటే మోస్ట్ డిఫికల్ట్ ప్యాసేజ్ మీరు సాల్వ్ చేయగలిగితే ఇంక ఈజీ ప్యాసేజ్ ఈజీగా సాల్వ్ చేసేయగలను. సో, అందువల్ల నేను పిక్ చేసుకున్నాను. మోస్ట్ డిఫికల్ట్ ప్యాసేజ్‌ని పిక్ చేసుకున్నాను. సో, అందువల్ల వర్డ్స్ కూడా ఆ విధంగానే ఉన్నాయన్నమాట. ఆవిడ ఎక్స్‌ప్లెయిన్ చేసేటువంటి పద్ధతి కూడా. టాక్స్ పాలిసీస్ మస్ట్ క్లియర్, ప్రిడిక్టబుల్. ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ దాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్, డిఫెన్స్‌కి సంబంధించినటువంటి టాక్సెస్ ఏవన్నా ప్రిడిక్టబుల్ మన అంచనా ఏసే విధంగా ఉన్నా అదే క్లియర్‌గానే ఉండాలని చెప్తున్నాడు. అయితే టు బి అట్రాక్టివ్ హోమ్ ఫర్ ద టాలెంట్. మనం టాలెంట్‌ని ఎక్వైర్ చేసుకోవాలి. అది క్వైట్ సింపుల్‌గానే ఉండాలి ఇండియా అనేది. అది ఇంకా టాప్ టాలెంట్ మస్ట్ బి ఫార్వర్డ్ టు ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా టాప్ టాలెంటెడ్ ఇండియా అనేది ఇండియాని ముందుకు తీసుకెళ్తది ఫ్యూచర్‌లో. అదే గాని ఇన్‌స్టెడ్ ఆఫ్ ది రన్నింగ్ ఇంటూ డెడ్ ఎండ్ ఫర్ దే పొటెన్షియల్, దీస్ లైఫ్ దే ఫీల్ గ్రీనర్ పాస్చర్ మే ఫార్వర్డ్ దెమ్. సో, ఈ విధంగా ఇండియా అనేది ఒక గ్రీన్ లెవెల్‌లో ఫ్యూచర్ పరంగా డెవలప్ అవుతది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, స్పేస్ పరంగా అవ్వచ్చు, డిఫెన్స్ పరంగా అవ్వచ్చు, మీద టాలెంట్ పరంగా అవ్వచ్చు డెవలప్ అవుతుందని చెప్తాడు. For this investment, public goods such as clean air, abundant urban green spaces, affordable and reliable public transport can go long way. సో, ఈ విధంగా ఏవైతే క్లీన్ ఎయిర్ ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క ఇన్వెస్ట్‌మెంటు
ఒక డిఫరెంట్ ఏదో పెట్టామనుకో. ఆ డిఫరెంట్ ఏమంటే చెప్తున్నాడంటే క్లీన్ ఎయిర్ మీద పెట్టామనుకుందాం. అబండెంట్ అర్బన్ గ్రీన్ స్పేస్ మీద పెట్టామనుకుంటాం. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మీద పెట్టుకున్నాం. బట్ అవి కంప్లీట్ అవ్వడానికి చాలా టైం పడతది. దీస్ ఆర్ ఆఫ్టర్ ద ఆల్ బట్ రిటర్నర్స్ మిస్ ద మోస్ట్. బట్ మిస్ అయినప్పటికి రిటర్న్ వచ్చేటువంటి ప్రొడక్ట్ ఏదైతే ఉంటదో హై లెవెల్‌గా ఉంటదని చెప్తున్నాడు. సమ్ ఇండియన్స్ ఆర్ ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ స్టబర్న్ ప్రాబ్లమ్స్ ఆర్ ఇన్ ద వే ఆఫ్ ది ప్రీ ఇన్నోవేటివ్ ఎకోసిస్టమ్. అయితే సమ్ ఆఫ్ ది ఇండియాస్ ఏవైతే ఓల్డ్ ఉన్నటువంటి ఎకోసిస్టమ్ అయితే ఓల్డ్ ఇండియా ఏదైతే ఉందో చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం జరిగింది ఈ సిస్టమ్‌లో పర్టిక్యులర్ సిస్టమ్‌లో. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే ఈస్ దేర్ ద ప్రాబ్లమ్స్ నీడ్ పొలిటికల్ క్యాపిటల్ అండ్ నో రిస్క్ క్యాపిటల్ అన్నమాట. అయితే దీనికి గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిట్లికి పొలిటికల్ క్యాపిటల్ అవసరం. నాట్ రిస్క్ క్యాపిటల్ అవసరం లేదని చెప్తున్నాడు. సో ఫస్ట్ మనం క్వెషన్స్‌లోకి వెళ్దాం. ఇప్పుడు క్వెషన్స్ చూడండి. అకార్డింగ్ టు ద passage, banning of the Anthropic most powerful AI model, Claude Mythos and Fable for non-American implies which of the following record is the global technology landscape. దేని గురించి మెయిన్ పాయింట్ మాట్లాడుతున్నాడు అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి అందులో. అదేం మాట్లాడితే అకార్డింగ్ టు ప్యాసేజ్ బ్యానింగ్ ఆఫ్ ది ఆంథ్రోపోనిక్ మోస్ట్ పవర్ఫుల్ ఏఐ మోడ్ గురించి మాట్లాడుతున్నాడు. దీని గురించి అనే మాట్లాడాడు ఇప్పుడు. ఓకే. క్లాడ్ ద మైథోస్ అండ్ ఫ్యాబుల్స్ గురించి మాట్లాడాడు. డైరెక్ట్‌గా ఇప్పుడు క్వెషన్ ఆప్షన్స్‌లో రండి. ఇండియా ఫిల్మ్ లాల్ గ్లోబల్లీ సూపీరియర్ ఇన్ డిప్లాయ్‌మెంట్. ఆవిడ ఇండియా గురించి మాట్లాడట్లేదు. ఏఐ మూడ్ గురించి మాట్లాడుతున్నాడు. క్లౌడ్ మైథోస్ గురించి మాట్లాడుతాడు. నాన్ అమెరికన్ ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతాడు. అయితే టెక్నాలజికల్ నేషన్ డైరెక్ట్‌లీ డిస్రప్ట్ బాటిల్ నెక్ ఇన్నోవేషన్స్ ఎకోసిస్టమ్ బికాజ్ డెవలపింగ్ ద నేషన్స్ లైక్ ఇండియా. సో ఇది పక్కన పెడదాం. జియో పొలిటికల్ గురించి మాట్లాడుతున్నాడా? లేదు. డెవలపింగ్ డొమెస్టిక్ ఫ్రంట్ లైన్ ఏఐ మోడల్ రిక్వైర్ ద డిప్లోమాటిక్ లెవరేజెస్ దాని ఫైనాన్షియల్ బ్యాకింగ్. ఆర్ ఫైనాన్షియల్ బ్యాకింగ్ గురించి అది మాట్లాడట్లేదు. నెక్స్ట్ డిప్లాయిటిక్ లెవరేజెస్ గురించి కూడా మాట్లాడట్లేదు. సో ఈ ఆప్షన్ అవ్వదు. సో క్యాపిటల్ కాన్సంట్రేషన్ ఆఫ్ ది వెస్ట్ మేక్స్ ఇంటర్నేషనల్ టెక్ ఆవిడ వెస్ట్ ఏషియా గురించి కూడా మాట్లాడట్లేదు. కంప్లీట్‌గా వాడు మాట్లాడి టెక్నాలజీ నేషనలిజం గురించి మాట్లాడతాడు. ఏఐ గురించి మాట్లాడుతున్నాడు. క్లౌడ్ మైథోస్ టెక్నాలజీ ఫ్యాబుల్స్ గురించి మాట్లాడాడు. సో ఆన్సర్ ఈ విధంగా అవుతదనమాట. సెకండ్ ఇది ఆప్షన్ ఇది. సెకండ్ క్వెషన్. వై డస్ ద ఆథర్ క్యారెక్టరైజ్ ఇండియన్ యాంబిషన్స్ ఆఫ్ బికమింగ్ ఏ డిప్లాయ్‌మెంట్ సూపర్ పవర్ యాజ్ అన్ పర్స్యూట్ ఆఫ్ లాసింగ్ బ్యాటిల్. వాళ్ళు దేని గురించి మాట్లాడారు? ఏ డిప్లాయ్‌మెంట్ సూపర్ పవర్ గురించి మాట్లాడతారు. డైరెక్ట్‌గా ఆప్షన్స్‌లోకి వచ్చేద్దాం. బికాజ్ ఇండియా కంప్లీట్‌లీ ల్యాక్ ద టెక్నికల్ టాలెంట్. ఎందుకంటే ఇది సాల్వ్ చేయాలంటే మన ప్యాసేజ్ మనం ఆల్రెడీ అయ్యి ఉండాలి. ఆల్రెడీ ఐడియా ఉండాలన్నమాట. వాడు దేని నుంచి మాట్లాడతాడు, ఏ పాయింట్స్ నుంచి వాడు తీసుకుంటాడు విధంగా మనం ఆలోచించాలన్నమాట. అది బికాజ్ ద ఇండియా కంప్లీట్‌లీ ల్యాక్స్ ద టెక్నికల్ టాలెంట్ రిక్వైర్డ్ టు మేనేజ్. వాడు ఇండియా టెక్నికల్ టాలెంట్ గురించే మాట్లాడట్లేదు. ఇక్కడ చూడు బికాస్ ద ఫండమెంటల్ ఏఐ టెక్నాలజీ హావ్ రీచ్డ్ ద చాలా మంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే డైరెక్ట్ క్వెషన్స్ చదువుతారు, ఆన్సర్ పెట్టేస్తుంటారు. సో అది కాదు. మనం చెప్పే విధానం ఏ విధంగా ఉండాలంటే ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు సో ఏ విధంగా ఈజీ వేలో సాల్వ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక మెథడ్ కూడా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా పెద్ద లైన్ అనుకుందాం. ఇది కూడా పెద్ద లైనే. ఇదో పెద్ద లైనే. ఇది అన్నిట్లో పెద్ద లైన్. సో ఈ లైన్స్‌తో వీటితో కంపేర్ చేయండి. సో పెద్దగా చెప్తున్నాడంటే ఏదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ కంపేర్ చేస్తూ చెప్తున్నాడు. ఆ విధంగా మనం ఆలోచించొచ్చు. లేదా మనం పర్టిక్యులర్ ఈ లైన్‌తో, ఈ పర్టిక్యులర్ సి అనే ఆప్షన్‌తో మిగతా ఆప్షన్స్‌తో మనం కంపేర్ చేసేటప్పుడు ఈజీగా ఆన్సర్ దొరికేస్తది. ఇక్కడ చూడండి. బికాస్ ద కాంపిటీటివ్ ప్రెషర్ ఇస్ ఆర్ గ్లోబల్, న్యూమరస్ నేషన్స్ సైమల్టేనియస్‌లీ వెయింగ్ ఫర్ ది ఎగ్జాక్ట్ నాలెడ్జ్ ఎకానమీ ఎఫిషియన్సీస్. ఇది ఆన్సర్ అవుతది. కాంపిటీటివ్ ప్రెషర్ అన్నమాట ఆఫ్ ది గ్లోబల్. ఈ పర్టిక్యులర్ వర్డ్స్ మెన్షన్ చేశారు చూడండి. అంటే ఏ డిప్లాయ్‌మెంట్ అనేది సూపర్ పవర్‌గా ఎదగాలి అంటే మన కాంపిటీటివ్‌నెస్ అనేది ఖచ్చితంగా అవసరం. సో ఆ కాంపిటీటివ్‌నెస్ అనేది ఏ వర్డ్‌లో ఎక్కడుంది? ఆప్షన్ సిలో ఉంది. సో ఆన్సర్ ఈ సి అవుతుందన్నమాట. వాడు మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడట్లేదు. ఈ ఆప్షన్స్ వాడు మాట్లాడట్లేదు. బికాజ్ రెంటల్ సీకింగ్ వెంచర్స్ క్యాపిటలిస్టుల గురించి కూడా వాడు మాట్లాడట్లేదు. సో సెకండ్ క్వెషన్ అయిపోయింది. బేస్డ్ ఆన్ దిస్ టెక్స్ట్ బట్టి వాట్ డిడ్ ద ఈవెంట్ భారత్ ఇండియా అనేది ఏ ఈవెంట్ అనేది చేసిందని చెప్తున్నాడు. భారత్ ఇన్నోవేట్స్ 2026 ఎక్కడ జరిగిందట? నైస్ ఫ్రాన్స్ ప్రైమరీ డెమోన్స్ట్రేట్ గ్లోబల్ స్కేట్ హోల్డర్స్. ఈ ఈ ఇన్నోవేషన్ అనేది జరిగిందని చెప్తున్నాడు. భారత్ ఇన్నోవేషన్ 2026 అనేది అది చెప్తున్నాను చూడండి. ఫస్ట్ మీరు సాల్వ్ చేసేటప్పుడు 4 ఆప్షన్స్ అబ్జర్వ్ చేయండి. 4 ఆప్షన్ అబ్జర్వ్ చేసేటప్పుడు ఆప్షన్స్ పాజిటివ్ మోడ్‌లో ఎన్నున్నాయి? నెగెటివ్ మోడ్‌లో ఎన్నున్నాయి? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చదువుతాను చూడండి. ద ఫ్రంట్ లైన్ సెమీ కండక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కెన్ బి ఈజీలీ
ఫ్రూట్ ఫేస్ మిడిల్ పవర్ కొలాబరేషన్స్ అన్నాడు. దీనికి భారత్ ఇన్నోవేషన్స్‌కి వీటికి కండక్టర్స్ ఎటువంటి సంబంధం లేదు. సో, పక్కన పెట్టేయండి. ద ఫ్రెంచ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఈస్ సోల్ బ్రేకింగ్ ఫ్యాక్టర్ బిహైండ్ రీసెంట్ డీప్ టెక్ సక్సెస్. ఇది కూడా అవ్వదు. ఫ్రెంచ్. ఓకే. ఇక్కడ ఫ్రెంచ్ గురించి మాట్లాడతా. ఫ్రెంచ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడున్నది? నైస్ అండ్ ఫ్రాన్స్‌లో జరిగినటువంటి, ఇండియాలో జరిగినటువంటి ఇండియాలో జరిగినటువంటి ఇది భారత్. ఇది జరిగింది కదా! ఇది నైస్ అండ్ ఫ్రాన్స్ ఈ ఇన్నోవేషన్ అనేది జరగడం జరిగింది. సో, అక్కడ జరిగితే వాడు ఫ్రెంచ్ గురించి ఎందుకు మాట్లాడాడు? సో, ఆ ఆప్షన్ కూడా అవ్వదు. ద పేషెంట్ ఇంక్యుబేషన్ స్టార్టప్ ద కీ స్ట్రాటజీ అనమాట. చూడండి ఈ ఆప్షన్ చూడండి. ద పేషెంట్ ఇంక్యుబేషన్. పేషెంట్ అనేది పర్టిక్యులర్ స్టోరేజ్‌లో పర్టిక్యులర్ ఇన్నోవేషన్ తీసుకురావడం అనేది ఒక కీ స్ట్రాటజీ అనమాట. విత్ ద ఈల్డ్ ఆఫ్ ది గ్లోబల్లీ కాంపిటేటివ్ రిజల్ట్స్. ఆ కాంపిటేటివ్ రిజల్ట్స్ మనం తీసుకురావడానికి ఇదే మెయిన్ పాయింట్ అని చెప్తున్నాడు. ఈ పాయింట్ అవుతదనమాట. సో, మిగతా పాయింట్స్ ఎందుకు కావో కూడా చెప్తాను నేను. ద ఇండియన్ పాలిసీ మేకర్స్ హావ్ సక్సెస్‌ఫుల్లీ ఎలిమినేటెడ్ ద బ్రెయిన్ డ్రెయిన్ డ్రాప్ టైర్ టాలెంట్. బ్రెయిన్ డ్రెయిన్ టాప్ టాలెంట్ సంబంధించి దీనికి సంబంధించి ఎటువంటి రిలేషన్ లేదు. తీసేద్దాం. ద డొమెస్టిక్ వెంచర్ క్యాపిటల్ ఈజ్ నౌ పర్ఫెక్ట్‌లీ అలైన్డ్ విత్ ద గ్లోబల్ రిస్క్ అసెస్మెంట్ స్టాండర్డ్స్ అన్నాడు. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ భారత్ ఇన్నోవేషన్ అనేది స్టార్ట్ అయింది. ఏది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆప్షన్ అవుతది అనుకుందాం. ఈ రెండింటిలో ఏది స్ట్రాంగ్‌గా ఉంది? ఈ లైన్ అనేది స్ట్రాంగ్‌గా ఉందా? ఈ లైన్ అనేది స్ట్రాంగ్‌గా ఉందా చూసుకోవాలి. అదంతా మనకు ప్యాసేజ్ చదివినప్పుడు అర్థమవుతది. సో, ఏదని చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ కీ స్ట్రాటజీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఏది భారత్ ఇన్నోవేషన్ అనేది స్టార్ట్ అవ్వడానికి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. కీ స్ట్రాటజీస్ అనేవి ఈ గ్లోబల్ కాంపిటేటివ్ రిజల్ట్స్ అనేవి తీసుకురావడానికి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఆ విధంగా చూసుకుంటే మనకు ఆప్షన్ అనేది సీన్ అవుతదన్నమాట. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ చేంజెస్ రిక్వైర్డ్ టు ప్రివెంట్ ద ఇన్నోవేటర్స్ ఫ్రమ్ ది బ్రీడింగ్ సక్సెస్ ఆన్ ఇండియా సాయిల్ డ్రీడింగ్ సక్సెస్ ఆన్ ఇండియన్ సాయిల్ అని క్వశ్చన్ అడిగాడు. సో, దానికి సంబంధించి రిలేటెడ్ మనం ఎదుగుతాం. ఎక్కడ ఆప్షన్ అనేది ఉందనుకుందాం. షిఫ్టింగ్ ఫోకస్ కంప్లీట్‌లీ ఫ్రమ్ డిజిటల్ డిప్లాయ్‌మెంట్ అంటే కంప్లీట్‌లీ అనేటువంటి వర్డ్ యూజ్ చేసాడు. అంటే మనం కంప్లీట్‌లీగా షిఫ్ట్ అయిపోయామా హార్డ్‌వేర్ సెమీ కండక్టర్ కాదు కదా! తర్వాత కర్బింగ్ అగ్రెసివ్ అండ్ క్రియేట్ ఎ రెంట్ లుకింగ్ టు బిహేవియర్ ఇస్ బై ఎస్టాబ్లిష్ సక్సెస్‌ఫుల్ ప్లేయర్స్. ఓకే. ఇది అయ్యే ఛాన్స్ ఉంది. రిప్లేసింగ్ పబ్లిక్ గూడ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్ హై రిస్క్ వెంచర్స్ మనం తీసుకున్నామా ఇండియా అనేది? కాదు. ఆఫరింగ్ టాక్సెస్ ఇప్పుడేం టాక్స్ ఎగ్జామ్షన్ మనం ఇచ్చామా? కాదు. టాక్స్ ఎగ్జామ్షన్ అయితే ఇండియా అనేది ఏ విధంగా డెవలప్ అవుతది? ఇంట్రొడ్యూసింగ్ ద ప్రొడక్టివ్ డిజిటల్ బ్యాన్స్ అగైన్స్ట్ ద వెస్టర్న్ టెక్నాలజీ ఎంప్లాయీస్. మనం ఎక్కడ బ్యాన్స్ ఏ విధంగా కూడా రీడింగ్ కాంప్రహెన్షన్‌లో మనకి మెన్షన్ చేయలేదు. డిజిటల్ బ్యాన్స్ అని జరిగింది. సో, ఆప్షన్ అది అవ్వదు. సో, సెకండ్ ఆప్షన్ అవుతది. ఎందుకంటే కర్బింగ్ అగ్రెసివ్ లెవెల్‌లో మనం కంట్రోలింగ్ చేసేటప్పుడు అండ్ క్రియేట్ ఎ రెంట్ లుకింగ్ టు బిహేవియర్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు సక్సెస్ ప్లేయర్స్ ఉన్నప్పుడు మాత్రమే బ్రీడింగ్ సక్సెస్ ఇన్ ఇండియన్ సాయిల్‌లో జరుగుతుందని చెప్తున్నాడు. సో, మీరు అర్థం కాకపోయినప్పుడు డైరెక్ట్‌గా పాసేజ్‌లోకెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అది ఎక్కడుంది? ఎక్కడ ఎందుకు అలా చెప్తున్నాడనేది. అయితే అకార్డింగ్ టు ద passage, become the attractive home for the allied talent requires investment or the public goods. Which of the following not explicitly not అన్నాడు. ఏది అవ్వదని చెప్తున్నాడు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం డైరెక్ట్‌గా ఆప్షన్ నుంచి చెక్ చేసేద్దాం. నన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎప్పుడు అవ్వదు. పక్కన పెట్టేద్దాం. అబండెంట్ అర్బన్ గ్రీన్ స్పేసెస్ కూడా ఇది అవుతది. క్లియర్ అండ్ ప్రెడిక్టబుల్ టాక్సెస్ పక్కన పెడితే క్లీన్ అండ్ ఎయిర్ బ్రీత్ కూడా అవుతది. అఫోర్డబుల్ రైల్వే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కూడా చేయగలం. క్లీన్ అండ్ ప్రెడిక్టబుల్ టాక్స్ స్ట్రక్చర్స్ అనేది జరగదు. ఇది అవ్వదన్నమాట. ఇది నాట్ పబ్లిక్ గూడ్స్ పరంగా ఆలోచిస్తే ఇది రాత్రి మెన్షన్ చేయలేదు దీని గురించి. క్లియర్ అండ్ ప్రెడిక్టబుల్ టాక్స్ స్ట్రక్చర్స్ గురించి వాడు ఎటువంటి మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది మన ఆన్సర్ అన్నమాట. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ బెస్ట్ సమ్మరైజ్ ద సెంట్రల్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ది ప్యాసేజ్. ఏది సెంట్రల్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ది ప్యాసేజ్ ఏది పర్ఫెక్ట్‌గా దీనికి ఆర్గ్యుమెంట్ చేస్తదని అడుగుతున్నాడు క్వెషన్. అయితే ఇండియా మస్ట్ బి మల్టీ బిలియన్ డాలర్ క్యాపిటల్ పూల్స్ ఆఫ్ ది యూఎస్ ఎస్టాబ్లిష్ డామినెన్స్ ఇన్ ద సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ద ట్రూ ఇన్నోవేషన్ ఇన్ ఇండియా డిపెండ్స్ లెస్ ఆన్ మినిమేకింగ్ వెస్టర్న్ డిప్లాయ్‌మెంట్ తక్కువగానే డిపెండ్ అవుతుంది మోడల్స్ మీద. ఆ విధంగా మోర్ పొలిటికల్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అర్బన్ లేయబిలిటీ ఉంది. టు రిటైన్ ద టాలెంట్ ఫాస్టర్ డీప్ టచ్. ఇది అయ్యే ఛాన్స్ ఉంది మోర్‌గా. అంటే మనం ఏంటంటే ఆప్షన్స్ చదివేటప్పుడు ఈ 5 ఆప్షన్స్‌లో ఏ ఆప్షన్ చాలా స్ట్రాంగ్‌గా ఉందన్నమాట. ఇచ్చేటువంటి ఏది స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ఆ విధంగా మనం ఆప్షన్స్ అనేవి పెట్టాలి ఇందులో. సో, ద భారత్ ఇన్నోవేషన్ 2026 సబ్మిట్ సక్సెస్‌ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ ఫ్రాన్స్ యాస్ ఎ ప్రైమరీ డెస్టినేషన్ ఫర్ ఇండియా.
టెక్ స్టార్టప్. ఇది స్టార్ట్ చేయడం వల్ల ఇండియా అనేది స్టార్ట్ జే ఈ సమ్మరైజ్ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ చేస్తుందా? కాదు గదా! భారత్ ఇన్నోవేషన్ 2026 సమ్మిట్ అనేది అదొక పారాగ్రాఫ్‌లో మెన్షన్ చేసిన ఒక వర్డ్ దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అంతే. అంతేగా ఈ భారత్ ఇన్నోవేట్ 2026కి మొత్తం రీడింగ్ కాంప్లెక్స్ సపోర్ట్ ఏం చేయట్లేదు. అయితే రిస్ట్రిక్ట్ అమెరికన్ ట్రేడ్ పాలసీని చేయడం వల్ల ఈ మొత్తం మనం చెప్పిన రీడింగ్ కాంపరెన్స్ సపోర్ట్ చేస్తుందా? సో, అవ్వదు కదా ఇది కూడా. సో, అగ్రెసివ్ రెంట్ లుకింగ్ టు సక్సెస్‌ఫుల్ కార్పొరేట్ జియాంట్స్ విత్ అబ్సల్యూట్ ప్రీ-రిక్విజైట్ టు అట్రాక్ట్ ద గ్లోబల్ వెంచర్స్ క్యాపిటల్. సో, అగ్రెసివ్ రెంట్ లుకింగ్ టు సక్సెస్‌ఫుల్. సో, ఎవరైతే అగ్రెసివ్‌గా చూస్తున్నటువంటి ఆళ్ళు సక్సెస్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే లేదు. సో, వాడు సక్సెస్‌ఫుల్ అని చెప్పాడు. సో, ఇది నెగెటివ్‌లో ఉంది స్టేట్‌మెంట్. సో, ఇది అవ్వదు. సో, ఆన్సర్ ఈస్ దట్ 2 ఈస్ అవర్ ఆన్సర్. సెకండ్ వన్ బేస్డ్ ఆన్ ది ఈ విధంగా కూడా ఇస్తాడు. బేస్డ్ ఆన్ ది ప్యాసేజ్ నేను చెప్తున్నటువంటి రీడింగ్ కాంప్రహెన్షన్ మోస్ట్ డిఫికల్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్. ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ గాని మీరు సాల్వ్ చేయగలిగితే, ఏ రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది మీరు సాల్వ్ చేయగలరు. సో, అటువంటిది నేను పిక్ చేశాను ఇప్పుడు. సో, దీనికంటే చాలా ఎస్‌బీఐ క్లర్క్, ఐబీపీఎస్ క్లర్క్ చాలా సింపుల్ అయిన రీడింగ్ కాంప్రహెన్షన్స్ వస్తాయి. ఎందుకంటే ఇంత డిఫికల్ట్ ఏదో రాదు. ఈజీగా మీరు అర్థం చేసుకోవడం ఒక స్టోరీ బేస్డ్ ఇస్తాడు. లేకపోతే అగ్రికల్చర్ రిలేటెడ్ అగ్రికల్చర్ కొన్ని కొన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది. దానికి అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్ అడ్వా అడ్వాంటేజెస్ అవి ఇస్తాడు. ఈజీ వేలో ఇస్తాడు చేసేవచ్చు. బట్ ఈ ప్యాసేజ్ మోర్ డిఫికల్ట్. ఏం భయపడొద్దు రావట్లేదని. బట్ ట్రై. ట్రై టు సాల్వ్. అయితే బేస్డ్ ఆన్ ది ప్యాసేజ్ ఐడెంటిఫై ద విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ అంటున్నాడు. ఓకే. బ్రూట్ ఫోర్సింగ్ ఫ్రంట్‌లో రిక్వైర్స్ ద క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ టు టెన్స్ ఆఫ్ బిలియన్ డాలర్స్ టర్న్ చేయడానికి బ్రూట్ ఫోర్సింగ్ చేస్తుందంట. ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అవసరం. క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది అవసరం అంట. టెన్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖచ్చితంగా దానికి అవసరమే కదా! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి. ప్రెసిడెంట్ అమెరికాని అడ్వొకేట్ ఎగెయినెస్ట్‌గా వెళ్ళలేదు అతను. సపోర్ట్ చేస్తున్నారు అతను. ఎవరు ఫ్రెంచ్ రెసిడెంట్ ఎమ్యూయల్ మార్కో అనేటువంటి అడ్వొకేటెడ్ ఆ పర్సన్ అనేటువంటి అడ్వొకేట్ సపోర్ట్ చేస్తుందన్నమాట. అంతేగాని ఎగెయినెస్ట్‌గా వెళ్ళట్లేదు. సో, ఆన్సర్ ఇస్ తప్పు ఇది. సెకండ్ ఆప్షన్. అడ్రెసింగ్ ద మేజర్ రెడ్ బ్లాక్స్ ఆఫ్ ఇండియన్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ రిక్వైర్స్ ద రిస్క్ క్యాపిటల్ రాదర్ దెన్ ద పొలిటికల్ క్యాపిటల్. ఆడేమన్నా ప్యాసేజ్‌లో మెన్షన్ చేశాడంటే ఏవైతే పొలిటికల్ క్యాపిటల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయని చెప్తున్నాడో, రిస్క్ క్యాపిటల్ తక్కువయ్యాయని చెప్తున్నాడు. అంతేగాని పొలిటికల్ రిస్క్ క్యాపిటల్ మోర్ అని చెప్తున్నాడు. రాదర్ దెన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. సో, ఇది కూడా ఆప్షన్ అవ్వదు. సో, ఆన్సర్ ఈస్ ఓన్లీ 1. తర్వాత ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఏ విధంగా చెప్తాను చూడండి. వాట్ ఈస్ ద ఆథర్ యాటిట్యూడ్ టువార్డ్స్ ద ఇండియన్ క్యాపబిలిటీ టు ఓవర్‌కమ్ ద ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ స్టబార్న్ సిస్టమిక్ ప్రాబ్లమ్స్ టు క్రియేట్ ద ఇన్నోవేషన్. ఒక రూపకల్పన, ఒక డిస్కవరీ అయినటువంటి ఎకోసిస్టమ్‌ని ఫార్మ్ చేయడానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఈ ఎకోసిస్టమ్స్ క్రియేట్ చేస్తాయి. అదే విధంగా ఇండియా అనేది ఏ విధంగా ఈ ప్రాబ్లమ్స్ ఓవర్‌కమ్ చేయగలదు. అటువంటి మీనింగ్‌లో ఆథర్ అనేది అడుగుతున్నాడనమాట. అయితే మనం ఎప్పుడైనా కూడా అటువంటి క్వెషన్ చదివేటప్పుడు మన వే అనేది ఒక హోప్‌ఫుల్‌గానే ఎళ్ళాలి. అంటే జరుగుతుంది. ఫ్యూచర్‌లో జరిగే ఛాన్స్ ఉంది. ఓకే. ఈ ప్రాబ్లమ్స్ ఇండియా అనేది ఓవర్‌కమ్ చేసే కేపబిలిటీస్ ఉంది. ఆ విధంగా చదువుకోవాలి. సో, చూడండి ఫస్ట్ ఆప్షన్ ఏమంటే సినికల్ అండ్ డిమిసివ్ అంటే కొట్టివేయబడినటువంటి ప్రాబ్లమ్స్ ఇవి కాదు కదా! సో, ఆప్షన్ అనేది 1 అనేది అవ్వదు. తీసేద్దాం. గార్డియన్ ఎట్ ఆప్టిమిస్టిక్ ఇది పక్కన పెట్టండి. దీని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓవర్ హెల్మింగ్ అండ్ యూఫోరిక్ అంటే ఇండియాకి ప్రాబ్లమ్స్ రావడం క్యాపబిలిటీ అనేసి సాల్వ్ చేయడం అనేది హైలీ యూఫోరియా అంటే ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. యూఫోరిక్ అంటే ఎక్స్‌ట్రీమ్‌లీ హ్యాపీనెస్. అంటే ఇండియాలో ప్రాబ్లమ్స్‌లో ఉండడం, దాని ప్రాబ్లమ్స్ అనేవి ఫ్యూచర్‌లో సాల్వ్ అవ్వడం అండ్ ఇది ఎక్స్‌ట్రీమ్‌లీ హ్యాపీనెస్సా? కాదు కదా! సో, హోలిస్టిక్ అండ్ క్రిటికల్. హోలిస్టిక్ అంటే ఈ చెప్పేటటువంటి ఇండియాలో మనం ఇప్పుడు నీకు ఆల్‌వేస్ ఒకటే చెప్పాను మీకు. అంటే ఇది ఏదైనా ఒక ఆథర్ మెన్షన్ చేసేటప్పుడు ఏదైనా ఒక కండిషన్ మెన్షన్ చేసి అది ఫ్యూచర్‌లో హోప్‌ఫుల్‌గానే మనం వెళ్ళాలన్నమాట. ఓకే. జరిగే ఛాన్స్ ఉంది. ఓకే. ఫ్యూచర్‌లో బాగా జరుగుతుంది. ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఆ విధంగానే మనం వెళ్ళాలి. ఈయనేమంటాడు హోస్టల్ అండ్ క్రిటికల్. హోస్టల్ అని డౌట్‌ఫుల్‌గా ఉందా? ఫ్యూచర్‌లో ఈ విషయం జరగడం డౌట్‌ఫుల్‌గా లేదు కదా! సో, ఆప్షన్ అనేది అవ్వదు. ఇండిఫరెంట్, పాసివ్. యాక్టివ్‌గా లేదు. పాసివ్ అన్నాడు. అంటే జరిగే ఛాన్సే లేదు. దీనికి ఎటువంటి సంబంధం కూడా లేదు. ఇండిఫరెంట్ అన్నాడు. ఇక్కడ చూడండి. ఓకే.
గాడెట్ ఆప్టమిస్టిక్ అంటే జరిగేటటువంటి ఏదైతే విషయం ఏదైతే ఉందో, ఫ్యూచర్‌లో మనం ఇటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటువంటి క్యాపబిలిటీ ఏదైతే ఉందో ఇండియాకి, అది చాలా హోప్‌ఫుల్‌గా ఉంది అని చెప్తున్నాడు. ఆప్టిమిస్టిక్. సో, ఆన్సర్ ఈస్ సెకండ్ అవుతుందనమాట. సో, ఈ విధంగా మరి రీడింగ్ కాంప్రహెన్షన్ మొత్తం సాల్వ్ చేయాలి. ఆల్రెడీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని నేను మెన్షన్ చేశాను. ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఏ విధంగా టాకిల్ చేయాలనేది. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఈ ఇది మొత్తం మోస్ట్ ఇంపార్టెంట్. అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ సాల్వ్ చేయడానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే. ఓకే. మనం నెక్స్ట్ క్లాస్‌లో కలుద్దాం. వేరే వీడియోతో.